ఏం జరిగింది ఇవాళ? ఒక మీడియాలోనేమో మంత్రులు అధికారుల మీద, ఐఎస్ అధికారుల మీద కథనాలు వస్తాయి. దానికి కాదని చాలా గొప్ప నీతులు వల్లిస్తూ, ఇంకో ఛానల్లో ఒక ఆయన బాధపడుతూ, పాపం ఆయన ప్రోది చేసి పెట్టిన విలువలన్నింటినీ ఎవరో తుంగలో తొక్కుతున్నట్టు ఏడుస్తూ రాతరాస్తాడు. ఆ కథనానికి విరుద్ధంగా దాని మీద ఇలా బట్టి విక్రమార్క మాట్లాడిండు. మాట్లాడుతూ ఏమంటాడు? నేను రద్దు చేయమని కోరడమే కాదు, ఆర్డర్ ఇచ్చినా, ఆ టెండర్ను రద్దు చేయమని ఆర్డర్ ఇచ్చినా. ఆయన మాట్లాడిన గంటకే ముఖ్యమంత్రి మాట్లాడి, అసలు మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా నడుస్తుంది, నీ పారదర్శకంగా నడిచే ప్రభుత్వం అయితే టెండర్లు రద్దు చేయమని ఎందుకు చెప్తాడు ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం? ఇంట్లోనే కనబడుతుంది నీ సక్కదనము, నీ డొల్లతనము, నీ దొంగతనము. శాఖ మంత్రి మధ్యాహ్నం రద్దు చేయమని చెప్పినా అని చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమీ లేదు, అంత పారదర్శకంగానే నడుస్తుంది, నా పాలనని మాట్లాడతాడు. నీ పాలనే నిజమైతే ఎందుకు రద్దు చేయమన్నాడు ఆయన? చలో చేస్తావా? ఆ మంత్రిని బర్తరఫ్ చేస్తావా? ఇంత మంచి జరుగుతున్న పాలనలో నువ్వు రద్దు చేసి ఎందుకు చెడ్డ పేరు తెస్తావు, నాకు మచ్చ ఎందుకు తెస్తామని? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఏమన్నా ఒక్క నిమిషం ప్రజల కొరకు ఆలోచించిన సందర్భం ఉందా ముఖ్యమంత్రి, మంత్రులు?